వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదర్నగర్ గ్రామంలో గత 3 రోజులుగా రెక్కీ నిర్వహించిన సుధీర్ అనే బీటెక్ విద్యార్థి. ఫ్రీ బస్సులో గొడవ చేసిన మహిళలపై కేసు నమోదు. కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనలో ట్విస్ట్. కాంగ్రెస్ భవన్లో జరుగుతున్న తెలంగాణ టీపీసీసీ జనహిత పాదయాత్ర ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశం. యూరియా కొరతపై పెద్దపల్లి ఎమ్మెల్యే మీడియా సమావేశం. ఇక వివరాలకు వెళ్తే 1995లో వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ లాస్లో ఉంటే తాను అధ్యక్షుని అయ్యాక లాభంలోకి తీసుకువచ్చానని వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. వరంగల్ నగరంలోని కాశ్ముఖలో ఉన్న వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ ప్రస్తుతం 10 శాఖలతో నడుస్తుందని, రానున్న రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకు కార్యకలాపాలు విస్తరిస్తామని, బ్యాంకు 400 కోట్ల టర్నోవర్తో నడుస్తుందని, కొందరు రాజకీయ నాయకులు తనను ఓడించాలని ఎన్నో కుటిల ప్రయత్నాలు చేశారని, అయినా తమ సభ్యులు వారి మాయ మాటలు నమ్మకుండా తన ప్యానెల్ అభ్యర్థులను అందరినీ గెలిపించారని, పార్టీలకు అతీతంగా బ్యాంకు కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, రానున్న రోజుల్లో ఓడిపోయిన అభ్యర్థులను కూడా కలుపుకొని బ్యాంకును మరింత అభివృద్ధికి పథకంలోకి తీసుకెళ్తానని ప్రదీప్ రావు అన్నారు. 1995లో స్టార్ట్ అయ్యి ఒక టర్ము ఊబర్ కృష్ణమూర్తి గారి నాయకత్వంలో బ్యాంకు పనిచేస్తున్న సిల్సిలాల ఇది ఒక వీక్ బ్యాంకుగా వచ్చి కోఆపరేటివ్లు వాళ్ళను పక్కకు దొరికించి ఉన్న టైంలో 6 నెలల తర్వాత ఎలక్షన్ పెట్టడం జరిగింది. ఆ టైంలో 2000 సంవత్సరంలో మేము పోటీ చేసి అప్పుడు కూడా ఇదే ఎప్పుడైతే ఎట్లయితే మెజార్టీ వచ్చి గెలిచినామో అప్పుడు కూడా ఆ రకంగా గెలవటం జరిగింది. సుమారు 5 కోట్ల చిల్లరగా ఉన్న బ్యాంకు వీక్ స్టేటస్గా ఉన్న బ్యాంకు అప్పటి నుంచి మొన్న 30వ తారీఖు వరకు కూడా ఏ రోజు రాజకీయాలు ఇలా రాలే. నేను వ్యక్తిగత పార్టీ రాజకీయాలలో ఉన్నా ఆ వీక్ స్టేటస్ తీసేయించి మా పాలకవర్గం దినదిన అభివృద్ధి చెందుతూ ఒక్క శాఖ నుంచి 10 శాఖలు చేసి వీక్ స్టేటస్ తీసేయించుకొని ఒక మంచి తెలంగాణలో ఒక మంచి కోఆపరేటివ్ బ్యాంకుగా దీన్ని తీర్చిదిద్దుతుంది. రాజకీయాలకు అతీతంగా నేను ఒకసారి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన, అప్పుడు నేను పోటీ చేసిన వ్యక్తి గెలిచి మంత్రి అయినా ఎన్నడూ రాజకీయాలు ఈ బ్యాంకుల నేను కానీ మా ప్రత్యర్థులు కానీ ఏ రోజు కూడా కోఆపరేటివ్ బ్యాంకులో రాజకీయాలు మేము ఎంటర్ చేయలే. ఒక బ్యాంకుగా దృష్టిలో పెట్టుకొని కోఆపరేటివ్ బ్యాంక్ అయినా చిన్న పెద్ద అందరినీ కాపాడుకుంటూ సుమారు 400 కోట్ల టర్నోవర్తో ఇప్పుడు 10 శాఖలతోని ఏటీఎంలు కానీ ఫోన్పేస్ కానీ కమర్షియల్ బ్యాంకు ధీటుగా తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. అయితే 30వ తారీఖు జరగాల్సిన ఎలక్షన్ కోఆపరేటివ్కు మేము సిస్టమేటిక్గా పంపిన దాన్ని ఆపిన సంగతి కూడా అప్పుడు నేను ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పటం జరిగింది. గ్రహించి ప్రజల ఎక్కడ వ్యాపార ప్రముఖులను కానీ చిన్నోళ్ళను పెద్దోళ్ళను ఇబ్బంది పెట్టొద్దని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ రాబోయే 5 సంవత్సరాలు
ఈ వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకు. ఎందుకంటే మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాల్సింది ఇప్పటి ఎక్కువ. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున అంత పెద్ద పెద్ద మనుషులు ఒకటైన మా మీద నమ్మకంతో ఇంత పెద్ద విజయాన్ని మాకు ఇచ్చినందుకు మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని తెలంగాణలో ఒక మంచి ఆదర్శవంతమైన బ్యాంకు తెలంగాణలో మొత్తం విస్తరించే విధంగా నేను పక్కా ప్రణాళికతో ఇంకా ముంగటికి పోతామని మీ ద్వారా తెలియజేస్తూ, మేము ఎప్పుడు ఈ బ్యాంకుల రాజకీయాలు చేయం, మీరు కూడా చేయకండి, చేసే అవమానాల పాలు కాకండి. వాళ్ళు మీకు తెలుసు, నేనెవరో మీకు తెలుసు. ఇప్పటికైనా బ్యాంకును ఒక మంచి బ్యాంక్, ఎందుకంటే మన వరంగల్కే పేరు వస్తుంది, దాన్ని తీర్చడానికి మీ వంతు సహాయ సహకారాలు కూడా చేయాలని, ఇప్పుడు ఓడిపోయిన సహకారం కూడా మీరు తీసుకొని దీన్ని ముందుకు వేయడానికి మేము తల వంచి పనిచేస్తామని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాం. మేడారం జాతరకు 150 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క మరియు కొండ సూర్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్. జనవరి మాసంలో ప్రారంభం అయ్యే మేడారం జాతర కొరకు నిధులు మంజూరు. శుక్రవారం అనగా ఈ రోజున ములుగు జిల్లా కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడకుల అశోక్ విచ్చేసి మేడారం జాతరకు 150 కోట్లు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క మరియు కొండ సురేఖకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పైడకుల అశోక్ మాట్లాడారు. ఆగరాదే ఒక్క నిమిషం ఇప్పుడు అదు ఆగరాదే ఒక్క నిమిషం ఇప్పుడు అదు 28వ తారీఖు నుంచి
31 వరకు జరగబోయే సమ్మక్క సారలమ్మల జాతరకు గతంలో కని విని ఎరుగని విధంగా శాశ్వత నిర్మాణాల కోసం ప్రభుత్వం 152,76,00,000 రూపాయలను చాలా పెద్ద ఎత్తున నిధులను ఆ నిధులను తీసుకురావడంలో మన మంత్రి గారు ఎంతో కృషి చేసి మన జిల్లా అభివృద్ధి కోసము మన సమ్మక్క సారలమ్మలైన వనదేవతల అక్కడ అభివృద్ధి తెలియజేయడానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నుండి సంతోషాన్ని ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నారు. ఎందుకు జిల్లా కనీ ఎరగని రీతిలో అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్నది. నాసిరకం సెల్ ఫోన్ రిపేరింగ్ స్పేర్ పార్ట్స్తో మార్వాడి మొబైల్ రిపేరింగ్ యజమానులు స్థానిక ప్రజలను మోసం చేస్తున్నారని వరంగల్ జిల్లా మొబైల్ ఫోన్ రిపేరింగ్ అసోసియేషన్ అధ్యక్షులు రాము అన్నారు. వరంగల్ నగరంలోని డాల్ఫిన్ హోటల్లో గల్లీ మొబైల్స్ రిపేరింగ్ యజమానులు మార్వాడి సెల్ ఫోన్స్ రిపేర్ గో బ్యాక్ అంటూ రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. చెప్పు భయ, అసలు ఏంటి ప్రాబ్లం ఏంది? ఈరోజు నిరసన తెలియజేయనది ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి మార్వాడీలు ప్రత్యేకంగా మేము మొబైల్ షాప్ డాల్ఫిన్ గల్లీ మొబైల్ అసోసియేషన్ తరఫున ఒక ర్యాలీ తీయడం జరిగింది. అది ఎందుకు అని అంటే ఇక్కడ ఉన్నటువంటి మార్వాడీలు, మా డాల్ఫిన్ గల్లీలో ఉన్నటువంటి మార్వాడీలు మేము మొబైల్ రిపేర్ చేస్తాం. మా మొబైల్ రిపేర్ కూడా వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే హోల్సేల్ చేస్తున్నారు, వాళ్ళే జీరో దందా చేస్తున్నారు. నాసి రకమైనటువంటి వస్తువులు, డిస్ప్లేలు అవన్నీ బాంబే, ఢిల్లీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి మేము మొబైల్ రిపేర్ చేస్తాము. మా దగ్గర మొబైల్ రిపేర్ చేసుకోవడానికి వచ్చిన కస్టమర్లకు మేము వేయడం వల్ల కస్టమర్స్ దగ్గర మా నేమ్ కూడా బ్యాడ్ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ కేర్ అంటే మేమే మీకు తక్కువ ఇస్తాం సార్ అని చెప్పేసి నవ్వుతూ పలకరిస్తూ వాళ్ళతో మభ్య పెట్టి మాట్లాడడం వల్ల కస్టమర్స్ కూడా చాలా మంది డైవర్ట్ అయ్యి మా దగ్గర నుంచి డివైడ్ అయిపోతున్నారు. ఆ విధంగా మాకు ఎవరికి గిరాకీలు అనేవి ఉండట్లేదు. అందుకోసం ఈ నిరసన తెలియజేసినాం. మాకు రెంట్లు కూడా ఇంకొకటి ఏంటంటే మేము ఇంతకుముందుకు మా ఒక 10 సంవత్సరాల కింద మా డాల్ఫిన్ గల్లీలో మా మొబైల్ షాప్ రిపేరింగ్ షాపులన్నీ ముందు రోడ్ల మెయిన్ సెంటర్లో ఉండే అన్నట్టు. ఇప్పుడు ఏమేనంటే అన్ని ఒక కాంప్లెక్స్ రెడీ కాంప్లెక్స్ లోపలికి మేము వెళ్ళిపోయినాం. ఎందుకనంటే ఓనర్లకు ఫోన్ చేసేయడం వల్ల మా 10,000, 5,000, 3,000 ఉన్న రెంట్లు ఇప్పటికీ ఒకటేసారి 30,000, 40,000 పెంచడం జరిగింది. ఓనర్స్ ఖాళీ చేయడం అంటే మేము మొబైల్ రిపేర్ మా దగ్గరికి ఎవరు రాక కట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు 3,000, 4,000, 5,000 ఉన్నటువంటి షటర్లలో చిన్న సందులలో మేము వెళ్ళి మొబైల్ రిపేరింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఎందుకు అనంటే మార్వాడీలు వాళ్ళు రెంట్ 30,000, 40,000 ఇవ్వడంతో ఓనర్స్ కూడా వాళ్ళకే మద్దతు తెలుపుతున్నారు. ఇది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది.
ఒక్కొక్కరికి మళ్ళీ మార్వాడి ఒకరి వచ్చిలోనంటే వారితో పాటుగా వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఉంటారో ఆ బ్రదర్స్ 3 కానీ 4 కానీ 5 కానీ ఉంటే వాళ్ళందరినీ ఫస్ట్ ఒకటే షాప్లో ఉంటూ ఆ ఒక షాప్ని మళ్ళీ డివైడ్ చేసుకుంటూ ప్రతి ఒక్క వ్యాపార రంగంలో వాళ్ళు ముందుకు పోతూ ముఖ్యంగా మా డాల్ఫిన్ గల్లీ పరిస్థితి చూసుకుంటే మన మొబైల్ రిపేర్ అసోసియేషన్ తరఫున ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో వాళ్ళు హోల్సేల్ దందా చేస్తున్నారు, వాళ్ళు రిటైల్ చేస్తున్నారు. ఈ 4 ఉన్న 5 ఉన్న కుటుంబము మళ్ళీ పక్కన పడి ఇంకొక షాపు మన అన్ని 65 షాపుల దాకా ప్రస్తుతం వాళ్ళు గత 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల కింద 1, 2, 3, 4 షాపులు పోయి ఇప్పుడు ఒక 60-70 షాపుల వరకు మా డాల్ఫిన్ గల్లీలోనే మనం చూస్తున్నాం. ఇది ఇలాగే కొనసాగితే మాకు జీవనోపాధి ఉండదని మేము నిరసన అనేది తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నా పేరు రామ్. హన్మకొండ కాజుపేట దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. సయ్యద్ అఫ్జల్ బియాబానీ దర్గా ఉర్సు ఉత్సవాలలో భాగంగా శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి ఇతర అధికారులు దర్శించుకున్నారు. దర్గాలో పలువురు ముస్లిం పెద్దలతో కలిసి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ అధికారులు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీలోని ప్రభుత్వ అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను తనిఖీలు చేయడానికి భూపాల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మరికొద్ది నిమిషాల్లో రానున్నారు. అందుబాటులో ఉన్న మీడియా మిత్రులు హాజరై సహకరించగలరు. గ్రామంలో ఈరోజు మల్లికార్జున స్వామి దేవాలయము ప్రతిష్ట సందర్భంగా హాజరైనటువంటి గ్రామస్తులందరికీ, అదేవిధంగా మరి 2 గ్రామాలకు సంబంధించినటువంటి బంధుమిత్రులకు ఈ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పూజారులకు, అదేవిధంగా మా ఆడబిడ్డలందరికీ కూడా మల్లికార్జున స్వామి ఆశీస్సులు కలగాలని, అందరూ కూడా దినదిన అభివృద్ధి చెందాలని, మీరు కోరిన కోరికలు నెరవేరాలని సందర్భంగా ఆ స్వామిని వేడుకుంటూ ఈ సందర్భంగా మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. వెనక ఉన్న వాళ్ళు మాట్లాడకుండా ఈ రోజు ఉన్నటువంటి శ్రద్ధ ఎల్లారెడ్డిపల్లె పిడిసిల్ల గ్రామంలో గుడి కట్టుడు ఒక ఎత్తు, ప్రతిష్ట చేసుడు ఒక ఎత్తు. ఆ స్వామిని ఈ రోజు నుంచి ప్రాణ ప్రతిష్ట చేశారు. మనం రోజు స్నానం చేసి ఛాయ్ తాగి టిఫిన్ తిని అన్నం బువ్వెట్ల తింటున్నాము. ఆ స్వామికి కూడా వారానికి ఒక రోజు మీరు ప్రతి కుటుంబం కులం మతం తేడా లేకుండా ఈరోజు మీరు వండుకున్నటువంటి భోజనాన్నో టిఫిన్నో మడిగట్టుకొని స్నానం చేసి ఆ దేవునికి ప్రసాదము నైవేద్యం పెట్టి ఈరోజు పెట్టే విధంగా అలవాటు చేసుకోవాలని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హన్మకొండ జిల్లా షాంపేట మండలం
తహరపూర్ గ్రామ పరిధిలో గల క్రషర్ వల్ల గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద బండరాలు తీసుకెళ్లడం వల్ల గ్రామాల్లో చిన్న రోడ్ల నుండి పెద్ద వాహనాలు ఎక్కువ బరువుతో తీసుకుపోవడం వల్ల గ్రామాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, ఇప్పటికే గ్రామంలో క్రషర్ నుండి వచ్చిన దుమ్ము ధూళితో స్థానికులం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అలాగే పంట చేలల్లో దుమ్ము పడి పంటలు పండక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్పందించి గ్రామస్తులను రక్షించాలని స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందించారు. కాంగ్రెస్ భవన్లో జరుగుతున్న తెలంగాణ టీపీసీసీ జనహిత పాదయాత్ర ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో మాట్లాడిన తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క, శ్రీ అడ్లూరి లక్ష్మణ్ సంక్షేమంతో పాటు సంవత్సరం కూడా తెలుసుకునేందుకే ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని సోదరిమణి గౌరవనీయులు మన మీనాక్షి నటరాజన్ గారు చేపడతా ఉన్నారు. వారితో పాటు నేను ఒక 2 జిల్లాల్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అద్భుతంగా ప్రజల స్పందన, కార్యకర్తల ఉత్సాహం. ఈ వరంగల్ జిల్లా ఈ భద్రకాళి అమ్మవారి యొక్క ఆశీస్సులతో మన పెద్ద ఎత్తున రాష్ట్రంలో గొప్పగా వరంగల్ జిల్లాలో పాదయాత్ర జరిగింది. ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసిన యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. దయచేసి మా మిత్రులందరూ కూడా మనం చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక నిర్ణయం జరిగినాక ఆ నిర్ణయానికి అనుగుణంగా మన పార్టీ పనిచేయాలి. మన పార్టీ కార్యకర్తలు గౌరవ శాసనసభ్యులు ఎవరైతే ప్రజలతో ఎన్నుకోబడి మనందరం శాసనసభ్యులుగా 20 నెలలకు తయారని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు గౌరవ శాసనసభ్యులు కానీ, గౌరవ శాసనమండలి సభ్యులు కానీ, గౌరవ పార్లమెంట్ సభ్యులు కానీ, మంత్రివర్గం సీతక్క గారు కూడా చేపట్టి వస్తుంది. నిన్న శ్రీగా మేడం గారు మంత్రివర్గం ప్రయత్నం చేశాను, మాకు కూడా చెప్పారు వస్తానని చెప్పి చెప్పడం జరిగింది. మనం అందరం కూడా సమన్వయంతో పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మనం చేస్తున్నాం. మరి ఈరోజు మీరు కార్యక్రమం తీసుకున్న విషయంలో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ వాస్తవానికి అభివృద్ధి వాటితో పాటు ఈ అభివృద్ధి ఫలాలలో ఎంతవరకు ప్రజలకు అందుతున్నాయి, వాటి యొక్క రిజల్ట్ ఎట్లా ఉంటుంది, ప్రజల యొక్క స్పందన ఎట్లా ఉంటుంది అనేది మనము ఈ రకంగా ప్రజల మధ్య నడుచుకుంటూ పోతుంటే, ప్రజలతోటి తెలుసుకుంటుంటే చాలా విషయాలు తెలుస్తాయి. నేను నిజామాబాద్ లో ఆర్మూర్ కానీ మన ఖానాపూర్ నియోజకవర్గం ఆదిలాబాద్ లో పర్యటించడం జరిగింది. చాలా మంచి జోస్ కూడా కార్యకర్తలకు వచ్చింది. అది అందరం ఒక దగ్గర కలిసి నడవడం, కలిసి తిరగడం, 10,000 మందితోటి ఈ జాతర నడుస్తుంటే అద్భుతంగా ప్రజల్ని కూడా ఆకర్షిస్తుంది. కార్యకర్తలలో కూడా ఎక్కడన్నా చిన్న చిన్న సమస్యలున్నా, నిరాశ ఉన్నా కూడా అలాంటి దాన్ని కూడా తరిమి కొట్టి ఉత్సాహాన్ని ఉరకలెత్తించే విధంగా ఈ యొక్క జనహిత కార్యక్రమం నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ములుగు నుంచి కూడా తప్పకుండా ఎప్పుడైనా నియోజకవర్గం నుంచి పాదయాత్ర మొదలవుతుంది. ఆ పాదయాత్రలో కూడా పిసిసి అధ్యక్షులు, అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు, గౌరవ మంత్రివర్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, రాష్ట్ర నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు కూడా పెద్ద ఎత్తున సరళ రావాలని చెప్పి 25వ తారీఖు సాయంత్రం బయలుదేరిన పాదయాత్రలో కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులందరూ కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ మనం కాంగ్రెస్ పార్టీ జెండా, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నందుకు ప్రతి నియోజకవర్గం నుంచి 1000 మంది కార్యకర్తలు తక్కువ కాకుండా పెద్ద ఎత్తున మనం సమీకరించుకొని ఎక్కడైతే మనం ఇంటర్నల్గా మాట్లాడుకుందాం, ఎక్కడెక్కడైతే ఏ నియోజకవర్గం నుంచి
వారి శాసనసభ నాయకత్వంలో కూడా ఆ 1000 మంది కార్యకర్తలు ఎక్కడి నుంచి వారు జాయిన్ కావాలి, ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి వరకు వెళ్ళాలన్నటువంటి ఒక రూట్ మ్యాప్ పరంగా మనం మాట్లాడుతున్నాం. ఇంకా మన దానికి పెద్ద ఎత్తున కూడా యావత్తు కలుషిత నీరు తాగి విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటనలో ట్విస్ట్. ప్రిన్సిపల్తో గొడవపడి వాటర్ ట్యాంక్లో మోనోమందు కలిపిన సైన్స్ టీచర్ రాజేందర్. ఎవరికీ అనుమానం రాకుండా ముందు తానే ఆ నీళ్లు తాగిన సైన్స్ టీచర్ రాజేందర్ సార్ చిత్రహింసలకు గురిచేసి దారుణంగా కొట్టేవాడని విద్యార్థుల ఆవేదన. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గాంధీనగర్ అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో కలుషిత నీరు తాగి అస్వస్థకు గురై 13 మంది విద్యార్థులు. తాగునీటిలో ఎవరో మోనోమందు కలిపినట్లు నిర్ధారించిన వైద్యులు ఈ విషయంపై విచారణ చేయగా రాజేందర్ సార్ ముందు కలపడని తెలిపిన విద్యార్థులు ప్రిన్సిపల్ టీచర్ల మధ్య గొడవల కారణంగానే వాటర్ ట్యాంక్లో మోనోమందు కలిపినట్లు ఒప్పుకున్న సైన్స్ టీచర్ రాజేందర్ విద్యార్థులతో పాటు అస్వస్థకు గురైన సైన్స్ టీచర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 13 మంది టీచర్లు విద్యార్థులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.